హాయ్ ఫ్రెండ్స్, పెద్ది రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా లుక్ విడుదలయ్యింది. ఈ లుక్ చూస్తుంటే మంచి మాస్ మూవీలో అనిపిస్తుంది. ఆకలి మీద ఉన్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి మంచి విందు భోజనంలో అనిపిస్తుంది. ఈ రఫ్ లుక్ చూస్తుంటే గుబురు గడ్డం, ముక్కుకు కమ్మి, ఆ చిరుత లాంటి చూపులు, చేతిలో బ్యాట్ చూస్తుంటే రామ్ చరణ్ గారి కెరియర్ లో మరో ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఈ ఫస్ట్ లుక్ విడుదలైన తరువాత కొన్ని ట్రోల్స్ వచ్చాయి. అవి ఏంటంటే పుష్ప పార్ట్ 1 ఫస్ట్ లుక్, పెద్ది మూవీ ఫస్ట్ లుక్ రెండు ఒకేలా ఉన్నాయని కామెంట్ చేశారు. గురువుని శిష్యుడు ఫాలో అవుతున్నాడని కామెంట్స్ కూడా వచ్చాయి. గురు గడ్డం, ఒత్తు జుట్టు ఉన్నంత మాత్రాన ఈ లుక్ కి పుష్ప మూవీ లుక్ కి ఏ మాత్రం సంబంధం లేదు. ఆ మూవీ జోనర్ వేరు, ఈ మూవీ జోనర్ వేరు. ఈ మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమా స్టోరీపై కొన్ని గాసిప్స్ అయితే రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని కోల్ రామ్మూర్తి జీవిత చరిత్ర తీస్తున్నారని గాసిప్స్ అయితే వచ్చాయి. అయితే ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయగానే ఆ గాసిప్స్ అన్ని ఫేక్ అని అనిపిస్తుంది. ఈ లుక్ చూడగానే రామ్ చరణ్ గారి అభిమానులకి ఆకలి తీరినట్లు అనిపించింది. ఎందుకంటే ఎన్నో అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ, సోలోగా వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ నిరాశపరచడంతో అభిమానులు కాస్త నిరాశ గురయ్యారు. ఫ్లాప్ మూవీ తర్వాత కొత్త డైరెక్టర్ చాలా అనుభవం తక్కువ ఉప్పిన మూవీ ఒక్కటే తీశారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ పాన్ ఇండియా మూవీ ఎలా హ్యాండ్లింగ్ చేయగలడని అభిమానులు కలత చెందారు. బుచ్చిబాబు చూడడానికి చాలా బక్కగా ఉంటారు కానీ అతనిలో దమ్ము ఉంది, అతనిలో విషయం ఉంది. అతని డైరెక్షన్ అంటే ఏంటో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. ఉప్పిన మూవీలో విజయ్ సేతుపతి గారు టీ తాగుతూ కొంచెం షుగర్ ఎక్కువ అవుతుంది, కొంచెం ఉప్పు అడుగుతాడు. అయితే వాళ్ళ అనుచరుడు అంటారు, షుగర్ ఎక్కువైతే టీ పారబోస్తా అన్నా అంటాడు. విజయ్ సేతుపతి గారు అంటారు, నోరు తీపి అనిపించింది అనుకో, టీ తీపి అనిపించదు. అలాగే ఎవరినైనా ఇరిసేయాలి అనుకుంటే వ్యవహారం మొత్తం పాడు చేయ అవసరం లేదు. దాంట్లో మనకు నచ్చిన గుణాన్ని తీస్తే సరిపోతుంది. అప్పుడు జరుగుతున్న సీన్ కి ఈ టీ సీన్ కి ముడిపెడుతూ చాలా చక్కగా డైలాగ్ రాశారు. ఇది బుచ్చిబాబు అంటే. ఆ సీన్ చూస్తే చాలా అనుభవమైన డైరెక్టర్ కి ఇంత ఆలోచన వస్తుంది. అలా తీశాడు బుచ్చిబాబు. అయితే కొంచెం కంగారు ఉండేది బుచ్చిబాబు మీద రామ్ చరణ్ గారి అభిమానులకి. ఈ ఫస్ట్ లుక్ విడుదలవగానే బుచ్చిబాబు మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది అభిమానులు. మాస్ లుక్ కావాలరా మీకు అన్నట్లుగా విడుదల చేశాడు. ఈ ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయింది, ఏం డౌట్ లేదు. ఈ మూవీ పక్కా 1000 crore క్లబ్ లో చేరాలని ఆశిద్దాం. మన తెలుగు సినీ ఇండస్ట్రీని ముందుకెళ్లాలని కోరుకున్నాం. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.